భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాలయ పక్షం ప్రసారానికి స్వాగతం. మనకి ఎన్నో పండుగలు పర్వదినాలు ఉన్నప్పటికీ అవన్నీ దేవతాపరమైనవి. ఒక్క మహాలయ పక్షం మాత్రమే పితృదేవతాపరమైనవి. భాద్రపద మాసం కృష్ణపక్షమును మహాలయ పక్షం అంటారు. పితృదేవతల అనుగ్రహం పొందడానికి అద్భుతమైన సాధనం మహాలయ పక్షం. అటువంటి అద్భుతమైన 15 రోజులు ప్రారంభమయ్యాయి. ఈ 15 రోజుల్లో కూడా మన పెద్దవాళ్ళు ఎవరైతే గతించిన వారు ఉంటారో వారి చనిపోయిన తిథి బట్టి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందొచ్చు. అలాగే ఈ నేపథ్యంలో మహాలయ పక్షం యొక్క విశిష్టత ఏమిటి, అలాగే మహాలయ అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, ఆయా రోజుల్లో మనం నిర్వహించాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి అవగాహన ప్రేక్షకులు కల్పించేందుకు ప్రత్యేక చర్చను చేపట్టింది భక్తి టీవీ. మరి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు, వారిని పరిచయం చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనతో పాటు ఉన్నారు పంచాంగకర్త గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. అలాగే స్మార్త పండితులు అనిపెద్ది నరేశమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. శుభం భూయా. గురుగారు, ముందుగా మీ నుంచి ప్రారంభించినట్లయితే అసలు మహాలయ అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి? సదాశివ సమారంభం శంకరాచార్య అస్మదాచార్య వందే గురువరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. సామాన్యంగా మనము ఎన్నో పండుగలు పర్వదినాలు వ్రతాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాం. ఇది కాకుండా ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఒక 15 రోజులు పితృపక్షాలు, అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను వారు పితామహులను ప్రపితామహులు వీళ్ళందరినీ, అంటే వాళ్ళ తండ్రి తాత వీళ్ళందరినీ కూడా, అట్లాగే మనకు తల్లికి సంబంధించినటువంటి అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళందరినీ కూడా మనము ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణభూతులైనటువంటి వారిని కూడా స్మరించుకుంటూ వారికి కూడా మనం రుణాన్ని తీర్చుకునే అవకాశం ఈ 15 రోజులలో, ఈ పితృపక్షాలలో అవకాశం ఉంటుంది. అది కల్పించారు మనకు. అయితే ప్రతి మనిషి చనిపోవడం అనేది కూడా జీవితంలో జరుగుతుంటుంది. చనిపోయినప్పుడు మనిషి మొట్టమొదట వాయువు వెళ్ళిపోతుంది, దాని తర్వాత ఉష్ణము అగ్ని వెళ్ళిపోతుంటుంది, అటు తర్వాత నీరు కూడా మన పంచేంద్రియాల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేహము, అంటే భూమి పంచభూతాలు కాబట్టి అది కూడా కరిగిపోతూ అది శుష్కించిపోతూ ఉంటుంది. ఇది మనం కాదు, సైన్స్లో కూడా వాళ్ళు కూడా అంగీకరించింది. ఈ విధంగా పోయిన తర్వాత మరి ఆ జీవి అనేది ఎట్టిపోతున్నది. ఇక్కడ ఆ జీవిలో మళ్ళీ 2 ఉన్నాయి. ఒకటి కారణ, ఇంకోటి ఏమిటంటే యాతన. ఈ కారణ జీవి డైరెక్ట్గా ఏమిటంటే స్వర్గానికి వెళ్ళిపోతుంది. అందరూ ఒకటే అనుకుంటారు, కానీ 2 ఉంటాయి. ఒకటి స్వర్గానికి వెళ్ళిపోతుంది, ఇంకా ఒకటి యాతన అనేది ఏమిటంటే మనము చేసినటువంటి శుభాశుభ కర్మలు జీవితం చేసి అవి అనుభవించటానికి, దాని తర్వాత అది స్వర్గానికో నరకానికి పోవటానికో తర్వాత అది నిర్ణయం జరుగుతుంది. అది ఎప్పుడు ఈ చనిపోయినటువంటి 10 రోజులలో ఈ ప్రేత అని అంటారు. ఆ ప్రేత డైరెక్ట్గా వెళ్ళిపోదు. ఎందుకు అని అంటే మనిషిలో ఆశ, కోరిక ఇవన్నీ ఉంటాయి. అంటే ఆయన సంపాదించినటువంటి ఆస్తి కావచ్చు, ఆయన సంతానం కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, లేదా ఇంకా ఇతర ఆయనకు కొన్ని మనసులో కొన్ని ఇంకా ఉండిపోతాయి. అది పూర్తిగా కోరికలు తీరలేదు. ఇవన్నిటిని కూడా మనసులో తిప్పుకుంటూ ఆ ప్రేత రూపంలో అక్కడ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ప్రేతను కూడా మనం పంపించడానికి 10 రోజుల కర్మ అనేది మన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంగం వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా వాళ్లకు పిండ ప్రదానం చేసి భోజనం పెడుతూ ఉంటారు. ఈ రకంగా 10 రోజులలో ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత 12వ రోజు, అంటే వీరిని ఏం చేస్తారంటే అప్పటి వరకు ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. దాని తర్వాతనే దేవతా రూపం, పితృదేవతా రూపాన్ని 12వ రోజున పొందే అవకాశాలు ఉంటాయి. అది ఎట్లానంటే
మనం శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు 3 పిండాలు కనబడుతూ ఉంటాయి. పిండ ప్రదానం చేసిన ఆ 3 ఎవరు? తండ్రి, తాత, ముత్తాత. ఈ 3 వర్గాలు. ఇటువైపు అయితే తల్లి, తర్వాత వారి అత్తగారు, ఆ అత్తగారి వాళ్ళ అత్తగారు. ఈ రకంగా 3 మాత్రమే ఉంటాయి. ఈ 3 ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ చనిపోయిన ఆయనను మనం అందులో యాడ్ చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే దాన్ని ఆ 3 ఇది కలిపేస్తారు అన్నట్టు. కలుపుతున్నప్పుడు చివరిలో ఉన్నటువంటి ముత్తాత వెళ్ళిపోతాడు, తాత ముత్తాత స్థానాన్ని పోతాడు, తండ్రి తాత స్థానాన్ని పొందుతాడు. ఇప్పుడు ఏదైతే చనిపోయిన ఆయన ఉన్నాడో ఈయన తండ్రి స్థానం, పితృస్థానాన్ని పొందుతాడు. ఇట్లా ఈ 3 రకాలుగా వీళ్ళు కలిసిపోతుంటారు. పితృదేవతలు అన్నప్పుడు దేవత ఇందాక నేను చెప్పినట్టు ఎన్నో వ్రతాలు, పూజలు, నిత్య పూజలు చేస్తుంటాం. ఇవాళ మనం ఈ పరిస్థితిలో ఉన్నాము అని అంటే వారిచ్చిన ఆస్తులు ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. ఈ జీవితాన్ని అయితే వాళ్ళు ప్రసాదించరు. ఏ తండ్రి అయినా తాను అగరబత్తిలాగా, మోంబత్తిలాగా, ఇదే మన కొవ్వొత్తిలాగా కరిగిపోతూ, దీపంలా కరిగిపోతూ కూడా తన సంతానాన్ని అభివృద్ధి చేయాలి, వారి కొరకు కావలసినంత త్యాగాలు చేయాలనే తాపత్రయపడుతుంటారు. తల్లి తండ్రి ఎన్నో కష్టాలు పడుతూ మనను ఒక యోగ్యులను తయారు చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. చిన్న సాయం వరకు చేస్తే మనకు 9 నెలలు గర్భం దాల్చి గర్భంలో కష్టపడి ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత మనం భూమి మీద పడిన తర్వాత కూడా ఎన్నో రకాల యాతన, ఈ కష్టాలన్నీ వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులను ఏడ్చినా, వాళ్ళకి చిన్న అనారోగ్యం వచ్చినా వీళ్ళు భోజనం చేయకుండా నిద్రాహారాలు లేకుండా ఉండి కన్ని పెంచి మనను ఒక యోగ్యులను చేసే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తారు. ఆ రుణము మనం ఏం చేసినా తీర్చుకోలేము. మనం ఏమన్నా వారికి చేద్దామనంటే వారు బతికుండకపోవచ్చు. మరి ఎప్పుడు చేయాలి? బతికున్నప్పుడు మన సమయం ఉంటుందో ఉండదో, ఉద్యోగరీత్యానో ఇంకో రీత్యానో మనం చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. కొందరు చేస్తారు, ప్రయత్నం చేస్తారు. అయినా మనం అనుకున్న స్థాయిలో, ఆశించిన రీతిలో వాళ్ళకి చేయలేము. చాలా కారణాలు ఉంటాయి, కుటుంబ వ్యవహారములు ఎన్నో ఉంటాయి. కాబట్టి అది 100% మనకు అవకాశం ఉండకపోవచ్చు. అయితే మరి వారి రుణం ఎప్పుడు తీర్చుకోవాలి అని అంటే వారు కూడా మనం ఏం కోరలేదు. సంవత్సరంకి 1 రోజు వాళ్ళు గతించిన రోజున శ్రాద్ధ కర్మ, ఆ రోజు వచ్చి వాళ్ళు మన ఇంటి ముందర నిలబడతారు ద్వారంలో బయట. నా కొడుకు మరి నన్ను మర్చిపోయిందా, జ్ఞాపకం ఉంచుకున్నారా, నా సంతానం మరి నా గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని వస్తారు. ఆయన ఆశించేది ఏమిటంటే నీళ్లు, అర్ఘ్యమని మనం వదులుతూ ఉంటాము. అది తప్పితే ఏదో నీ ఆస్తినో లేకపోతే నీ సంపాదననో నీ యొక్క పిల్లల యొక్క దీని సంతోషాన్నో మీ సంతోషాన్నో తీసుకుపోవటానికి రాడు. ఆయన తృప్తిపడి దాంతోనే తృప్తిపడి నా సంతానం ఎట్లా ఉందని ఆనందంతోనే వెళ్ళిపోతారు. అది కనీసం ధర్మం మనం చేయవలసింది. ఇంత జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు మనం మర్చిపోతే ఇంకా మన జీవితానికే అర్థం ఉండదు. కాబట్టి ఏమిటంటే సంవత్సరంకి 1 రోజు, అది ఏ రోజు చేయాలి అని అంటే సామాన్యంగా చనిపోయిన తిథి రోజే చేయాలి. అయితే చాలామందికి ఎడ్యుకేషన్ ఉన్నది, విద్య ఉన్నది, లేదు, కొన్ని సాంప్రదాయాలు, ఎన్నో రకాల జనాలు ఈ ప్రపంచంలో ఉన్నారు. కొంచెం పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఆ తిథినో ఆ డేట్ రాసుకొని ఆ రకంగా వాళ్ళు దాని ప్రకారం చేయరు. అది తెలియకుండా ఉన్నోళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మరి వారి గురించి కూడా మన ఋషులు మునులు ఆలోచించి వీరికి ఏ రకంగా సౌకర్యం కల్పించాలి, వారు కూడా పితృరుణం తీర్చుకోవడానికి ఏ రకంగా మనం వాళ్లకు సహాయపడాలి అనేటువంటి ఉద్దేశంతో సంవత్సరంలో యొక్క 15 రోజులు, అంటే ఈ భాద్రపద మాసం ప్రారంభమైన తర్వాత 15 రోజులు మనం శుభకార్యాలు చేస్తూ ఉంటాం. రోజొకటి ఉంటుంది. మనకు తదియ రోజు ఉంది, చవితి నాడు వినాయక చవితి, ఋషి పంచమి, ప్రతిరోజు ఏమిటంటే మీకు 11 రోజులు, మీకు 15 రోజులు కార్యక్రమాలే ఉన్నాయి. పౌర్ణిమతోని సమాప్తం అయిపోయింది. అక్కడి నుంచి ఈ 15 మిగతా 15 కృష్ణపక్షం 15 రోజులు పితృపక్షంగా వాళ్ళు ఇచ్చేసిండ్రు. 15 రోజులే ఎందుకు పెట్టిండ్రు అని అంటే ఎవరు చనిపోయినా ఆ 15 తిథుల్లోనే ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యం నుంచి 15 ఉంటాయి, కృష్ణపక్షంలో పాడ్యం నుంచి 15 ఉంటాయి. కాబట్టి ఎవరైతే చనిపోయినా ఈ 15 రోజుల్లోనే చనిపోతారు. కాబట్టి వారికి ఈ 15 రోజులు దాన్ని పెట్టడం జరిగింది. అయితే మీరు ఎప్పుడు చూసినా, ఏ సంవత్సరం చూసినా 15 రావచ్చు, 16 రావచ్చు, కానీ 14 మాత్రం రాదు. 15 రావచ్చు, 16 రావచ్చు, కానీ 14 మాత్రం రాదు. ఈ 15 రోజులలో చనిపోయిన వాళ్ళకు దానికి కూడా మనకు ఏ రోజు ఎవరికి చేయాలి అనేటువంటిది కూడా వివరాలు ఉన్నాయి. మనం ముందు దాని గురించి తెలియదు. ఇది క్లుప్తంగా ఏమిటిదనంటే మనకు
ఈ పితృపక్షాల యొక్క ప్రత్యేకత. ఇంకా ఒకటి ఉంది, ఈ 15 రోజులు ఎందుకు పెట్టవలసి వచ్చింది అని అంటే, మనకు అందరికీ తెలుసు, ఇప్పుడు మహాభారతంలో కర్ణుడు మించిన దానకర్ణుడు ప్రపంచంలో ఎవరు లేరంటాడు. ఆయన ఏది అడిగితే అది, ఆయన ఏది ఇచ్చిండు, ఎవరు అడిగినా బంగారము డబ్బు ఇది ఇచ్చిండు. ఆయన స్వర్గంకు పోతూ ఉంటే మార్గ మధ్యంలో దాహం చేస్తే నీళ్లు తాగుదామని ఒక కొలం దగ్గర పోయి నీళ్లు తీసుకుంటే ఆ వాటరు నీరు దోచిట్లో ఆయన నీళ్ళు తీసుకోగానే బంగారం అయిపోతుంది. ఇంకా కొంచెం ముందు పోతే ఒక వృక్షం ఉంటుంది, ఆ వృక్షంలో పండ్లు కనబడుతుంటే ఒక పండు తెంచుకుంటే ఆ పండు తెంపగానే అది బంగారం అయిపోయింది. ఈ రకంగా ఏది ముట్టినా బంగారం అయిపోతున్నది. ఆయన ఆ దాహం కానీ ఆకలి కానీ తీర్చుకోలేకపోతున్నాడు. ఎందుకు అని చెప్పి ఆయన తండ్రి సూర్యుడి దగ్గర పోయి అడుగుతాడు, ఎందుకు ఇట్లా జరుగుతున్నా అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, నాయన నువ్వు పూర్వకంలో చాలా గొప్ప పని చేసినావు, నీ అంత త్యాగధనుడు ఎవరూ లేరు, నువ్వు చాలా దానాలు చేసినావు. ఏం దానం చేసినావు? స్వర్ణ దానం చేసినావు, ధనం దానం చేసినావు, భూదానం చేసి ఇవన్నీ చేసినావు, కానీ ఎవరికి కూడా నువ్వు అన్నదానం చేయలేదు. కాబట్టి ఏమిటంటే నీకు అన్నం దొరకటం లేదు. మరి ఏం చేయాలంటే అప్పుడు ఈ 15 ఈ పితృపక్షాలలో నువ్వు భూమి మీదకి పోయి అక్కడ ఈ 15 రోజులు కొలిచి మీ పితృదేవతలను ఆరాధిస్తూ అన్నదానం చేయు, నీకు తప్పకుండా ఏమిటంటే మళ్ళీ నీకు కావాల్సినంత నీ ఆకలి తీరుతుంది అని చెప్పి ఆయన చెప్పినప్పుడు వారు మళ్ళీ భూలోకంకి వచ్చి 15 రోజులు ఉండి ఈ 15 రోజులు ఈ కర్మలు చేసి తర్వాత ఏమిటంటే స్వర్గంకు వెళ్ళిందని కూడా మనకు శాస్త్రాలలో పురాణాలలో చెప్పటం జరిగింది. దీని వెనుక ఉన్న ఆంతర్యం క్లుప్తంగా ఇది. చక్కగా వివరించారండి. నరేష్ శర్మ గారు మీరు చెప్పండి. అయితే తిథి ప్రకారం పితృకార్యాలు చేసినప్పటికీ కూడా మళ్ళీ అమావాస్య రోజున కూడా పితృకార్యాలు చేయాలంటారా? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ఈ 15 రోజుల పాటు భాద్రపద మాసం 15 రోజులు కృష్ణపక్షం అంతా కూడా పితృదేవతల్ని ఆరాధన చేయవలసి ఉంది అని మనకి శాస్త్రం చెబుతూ ఉంది. అసలు ఎందుకండి ఈ పితృపక్షంలోనే ఈ భాద్రపద మాసంలోనే ఎందుకు పితృదేవతలను ఆరాధన చేయాలి అంటే, దానికి కూడా శాస్త్రం చెప్పింది. కన్యాగతే సవితరి పితృరాజ్ఞోనుశాసనాత్ తావత్ ప్రేతపురీ శూన్యం యావత్ వృశ్చిక దర్శనం అని. అంటే మనకి దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత ఆ సూర్యుడు ప్రతి నెల రాశి మారుతూ వస్తూ ఉండగా ఈ తులారాశిలోకి సూర్యభగవానుడు రాగానే సంక్రమణం కాగానే యమలోకంలో యమధర్మరాజు గారు ఆ పితృదేవతలందరినీ కూడా చనిపోయినటువంటి గతించినటువంటి ఆ వ్యక్తులందరినీ కూడా భూలోకానికి పంపిస్తాడట. వాళ్ళు ఏదైనా మీకు అన్నపానాదులు ఏమైనా ఇస్తే శ్రాద్ధ కర్మలు చేస్తే అవి తీసుకొని హాయిగా భుజించిరంటారా అని చెప్పి పంపిస్తారు. ఆ సమయంలో 15 రోజుల పాటు పితృదేవతలు మన ఇంటి ఎదురుగా ఉంటారట. మనం ఏదైనా శ్రాద్ధ కర్మలు చేస్తే వాళ్ళు హాయిగా తృప్తిగా తీసుకొని వాళ్ళు మళ్ళీ ఉత్తమ లోకాలకు వెళతారు. అదే ఏం చేయకపోతే అయ్యో ఇటువంటి కుమారుణ్ణి కన్నామే మనం అని బాధపడుతూ శాపం దత్వా సుదారుణం, శాపం పెట్టి దారుణమైన శాపం పెట్టి వెళ్తారట. అందుకని ఈ 15 రోజుల పాటు పితృదేవతలను ఆరాధన చేయాలి. అయితే ఈ 15 రోజుల్లో ఎప్పుడు చేయాలి అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు మొట్టమొదటగా ఏం చెప్తారు అంటే, ఏ రోజైతే గతించారో, ఏ తిథి నాడు గతించారో ఆ తిథి నాడు చేయటం ఉత్తమం అని చెప్తారు. ఆ తిథి నాడు చేస్తూ మిగతా రోజుల్లో కూడా ఈ 15 రోజుల పాటు ఆ యొక్క పితృదేవతలకి రోజు తర్పణం అయినా సరే చేయాలి, స్వయం పాకం ఇవ్వటం, శ్రాద్ధం చేయటం, బ్రాహ్మణ భోజనం పెట్టడం, ఏదో ఒకటి చేయాలి. 15 రోజులు అంటే కష్టం కాబట్టి ఆ తిథి నాడు చేసుకోవాలి. ఆ తిథి నాడు చేసుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా అమావాస్య నాడు చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ తిథి నాడు కనుక మనం చేయలేకపోతాం అనుకోండి, ఏదో ఉద్యోగాల్లో ఉంటాం, అనేకమైనటువంటి ఈతి బాధలన్నీ ఉంటాయి కదా, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉంటాం కాబట్టి ఆ తిథి నాడు చేయకపోతే అమావాస్య నాడు చేస్తే సరిపోతుంది. తిథి నాడు చేసినటువంటి వాళ్ళు అమావాస్య నాడు ప్రత్యేకంగా చేయవసరం లేదు, శ్రాద్ధం చేయవసరం లేదు, కానీ తర్పణం మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే అమావాస్య పితృదేవతలకి నిలయం కాబట్టి ఆ తిథి, కాబట్టి ఆ రోజు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక ప్రముఖ ఆధ్యాత్మికత విచ్చేస్తున్నారు, వారిని కూడా పరిచయం చేసుకుందాం. మరి తూండ్ల కమలాకర్ శర్మ గారు విచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు మీరు తెలియచేయండి, ఈ మహాలయ పక్షంలో ఎవరెవరికి శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవాలి? శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః,
శ్రీగురుభ్యో నమః. శ్రీమాతాపితరో నిత్యో జన్మనో మమకారిణే ధర్మాదిపురుషార్థేభ్య ప్రథమం స్యాత్ ప్రణమామ్యహం. అయితే ఈ పితృపక్షాలలో ఎవరెవరికి పిండ ప్రదానం చేయాలి, ఎవరెవరికి తర్పణాలు వదలాలి అని అడిగారు. అయితే ఇందుకు ఒక శ్లోకం ఉంది. ఆదో పిత తథా మాత సాపత్నే జననీ పత మాతామహస్స పత్నేక ఆత్మపత్నే స్థనంతరం సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతులా సహ భార్యకా దుహితో భగినే చైవ స్వామినో గురురిక్తినః అని. సాధారణంగా శ్రాద్ధాలు త్రిదైవతములు, షడ్దైవతములు, నవదైవతములు అని ఉంటాయి. త్రిదేవతలు అంటే తండ్రి, తాత, ముత్తాత, లేదా తల్లి, నాయనమ్మ, తాతగారు తల్లి, ఈ విధంగా ఉంటాయి. అంటే మాసికాలు కానీ ప్రతి సంవత్సరం చేసే ఆబ్దికాలు కానీ ఈ ముగ్గురుని ఉద్దేశించే చేస్తారు. అయితే ప్రతి అమావాస్య రోజు కానీ, తర్వాత యుగాదులు, మన్వాదులు, ఇట్లా మనకు షణ్ణవతి శ్రాద్ధాలని కొన్ని రోజులు ఉన్నాయి. వాటిలో కొన్నిటిలో ఈ షడ్దైవతాలు అంటే ఈ దేవతలని సపత్నీకంగా వారికి పిండ ప్రదానాదులు, తర్పణాదులు చేయాలి. అయితే ఈ మహాలయ పక్షం మాత్రం ద్వాదశ దైవత్యం అని చెప్తారు. బహుదైవత్యం అంటే ఇక్కడ తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నాయనమ్మ, తాతగారి తల్లి, ఈ ఆరుగురితో పాటు మాతామహత్ వర్గత్రయం అంటే తల్లిగారి యొక్క తండ్రి, తాత, ముత్తాత, తల్లిగారి యొక్క తల్లి, నాయనమ్మ గారు, వారి తాతగారి తల్లి, ఈ విధంగా 12 మంది దేవతలు ఉంటారు. వీరే కాకుండా తన రక్త సంబంధీకులు ఆదో పిత తదా మాత సాపత్ని జననీ తదా, సవతి తల్లి ఉంటే వారికి మాతామహ సపత్నిగా ఆత్మపత్ని స్థానాంతరం అంటే మాతామహుడు ఆత్మ శృతభ్రాతృ పితృవ్యాశ్చ అంటే కొడుకు, అన్నదమ్ములు, పితృవ్యాస అంటే తండ్రి గారి తోడబుట్టు అయిన అటువంటి అన్నతమ్ములు, మాతుల సహభార్యకా మేనమామగారు, వారి భార్య గారు, అట్లాగే పితృశ్వస, మాతృశ్వస తన తండ్రితో పుట్టినటువంటి అక్క చెల్లెలు, తల్లితో పుట్టినటువంటి అక్క చెల్లెలు, ఈ విధంగా తన వారి సంతానము, వారి భర్తలు, ఈ విధంగా వీరందరూ స్వామినో వీరందరే కాకుండా స్వామినో గురురిక్తినః అంటే తన యజమాని, తనకు ఇన్ని రోజులు ధనాన్ని ఇచ్చి పోషించినటువంటి యజమాని, అలాగే తనకు విద్య నేర్పినటువంటి గురువు, ఎవరైనా ఇతరుల ధనాన్ని తను అనుభవిస్తున్నట్టయితే వారికి కూడా ఈ యొక్క మహాలయ శ్రాద్ధ పక్షాలలో తప్పకుండా శ్రాద్ధము, పిండ ప్రదానము, తర్పణము ఇవన్నీ తప్పకుండా ఆచరించాలి. గురుగారు, అలాగే ఈ మహాలయ పక్షంలో పితృకార్యాలు అనేవి చేస్తూ ఉంటాం కదా, దాని విధి విధానం ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి? ఈ భాద్రపద మాసం 15 రోజులు మనం పితృదేవతలకు సంబంధించింది అనుకున్నాము. ఈ 15 రోజుల పాటు వారిని ఉద్దేశించి బ్రాహ్మణులైతే గనక శ్రాద్ధం చేయటం అంటే ఇక్కడ ద్వాదశ దైవత్యంగా 12 మంది పితృదేవతలను ఉద్దేశించి 15 రోజుల పాటు శ్రాద్ధం చేయటం. బ్రాహ్మణులు పిలిచి వాళ్ళకి అర్చన చేసి భోజనం పెట్టి పిండ ప్రదానము, అగ్నిలో హోమము, ఈ 3 ప్రధానము శ్రాద్ధంలో అవి ఆచరించాలి. 15 రోజుల పాటు శ్రాద్ధం చేయటం అంటే చాలా కష్టం. ఇతరులైతే కనుక వాళ్ళ విధి ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఆమశ్రాద్ధం అంటే బ్రాహ్మణుని పిలిచి అర్చన చేసి కాళ్ళు కడిగి ఆయనకి అర్చన చేసి స్వయం పాకం ఇవ్వటం. 15 రోజులు బ్రాహ్మణుని పిలిచి స్వయం పాకం ఇవ్వాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. అందుకనే ప్రతిరోజు వాళ్ళని ఉద్దేశించి దక్షిణం వైపు తిరిగి ఆ సంకల్పం చెప్పుకొని మీ ఇంటి పురోహితులను అడిగి, ఎవరికి వాళ్ళు స్వతహాగా కాదు, పురోహితులను అడిగి సంకల్పం చెప్పుకొని తర్పణం చేయటం 15 రోజుల పాటు చేసి ఈ 15 రోజుల్లో ఒక రోజు నాడు మాత్రం ఆ స్వయంపాకం బ్రాహ్మణులైతే అన్నశ్రాద్ధము, ఇతరులైతే కనుక స్వయంపాకం ఆమశ్రాద్ధము బ్రాహ్మణులు పిలిచి వాళ్ళకి అర్చన చేసి ఆ చనిపోయినటువంటి తిథి నాడు కానీ లేదంటే కనుక అష్టమి రోజు కానీ భరణీ నక్షత్రం ఉన్నటువంటి రోజును కానీ అమావాస్య రోజు కానీ ఈ రోజుల్లో వాళ్ళని ఉద్దేశించి స్వయంపాకం ఇవ్వటం, తర్పణం చేసుకోవటం, ఆ ఆమశ్రాద్ధం అని చెప్పి బియ్య పిండితోని వాటితోని పిండాలు పెట్టడము అట్లా చేయాలి. ఆ అన్నశ్రాద్ధం చేసే అర్హత ఉన్నవాళ్ళు, ఆ యోగ్యత ఉన్నవాళ్ళు అన్నశ్రాద్ధం చేయాలి. 15 రోజుల పాటు మాత్రం రోజు వాళ్ళని ఉద్దేశించి తర్పణం చేయాలి. అంటే నువ్వులు నీళ్లు వదిలిపెట్టడం, వాళ్ళ గోత్రం చెప్పి పితరం గోత్రం శర్మానం తర్పయామి అంటూ వారికి ఎవరి విధానం బట్టి వాళ్ళు ఆ తర్పణం చేసుకోవాలి. 15 రోజుల పాటు నియమంగా ఉండాలి. ఒక పూటే భోజనం చేయటం, అధశయ్యం కింద పడుకోవటం, విశేషంగా ఏ దేవతార్చనలు దేవతలకు సంబంధించినటువంటి పూజలు చేయకుండా
పితృదేవతలనే మనస్సులో ధ్యానం చేస్తూ వాళ్ళ కోసమే ఈ 15 రోజుల పాటు కేటాయించడం. మిగిలినటువంటి పూజా పునస్కారాలు ఏమైనా ఉంటే కనుక తర్వాత ఎప్పుడైనా ఈ 15 రోజులు అయిన తర్వాత చేసుకోవటం. అట్లా కనుక ఈ 15 రోజులు చేస్తే పితృదేవతల అనుగ్రహం కలిగి సత్సంతానము, ఆయురారోగ్య ఐశ్వర్యాదులన్నీ కూడా గాడిచర్ల గారు, మీరు చెప్పండి, స్వయం పాకం దానం చేయాలి అని చెప్తున్నారు కదా, అయితే ఈ స్వయం పాకం అనేది ఎవరికి దానం చేయాలి, అలాగే ఆ స్వయం పాకంలో ఏ ఏ వస్తువులు ఉండాలి? ఎవరైతే పిండ ప్రదానం చేయలేని వారు, వారికి వీలు కాని వారు, అటువంటి వారు ఏమిటిదనంటే పెద్దలకు ఆ రోజు వాళ్ళు అర్చించుకోవాలి, వారి విధి నిర్వహణ చెయ్యాలి. అదే ఇప్పుడు పుణ్యతిథి కాబట్టి వాళ్ళు శ్రాద్ధకర్మ ఆచరించాలి. ఆ శ్రాద్ధకర్మ ఏమిటిదంటే ఈ పిండ ప్రదానము ఇందాక చెప్పినట్టు ఆ విధి విధానాలతో చేయలేని వారు ఇది ఈ విధంగా ఏమిటిదంటే మీరు చెప్పినట్టు ఆమశ్రాద్ధం అని దీన్ని ఈ విధంగా ఇప్పుడు మనం తినుబండారాలు పెద్దల పేరు మీద వీలైనంత వరకు ఒక బ్రాహ్మణుడికో లేక ఒక అర్చకుడికో ఇంకెవరైనా బీదవాళ్ళు ఎవరు దొరికినప్పుడు ఒక బీదవాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు. సాధ్యమైనంత వరకు అర్చకులకు కానీ బ్రాహ్మణునికి కానీ పౌరోహితులకు కానీ వీళ్ళకి ఇచ్చే ప్రయత్నాలు చేసి, ఎందుకంటే కొంతమంది స్వీకరించరు కూడా, భయపడతారు. అటువంటి అరే వాళ్ళ పేరు మీద ఇస్తున్నారు అది మనం అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ బ్రాహ్మణులు అర్చకులు అయితే భయపడరండి, వాళ్ళకి అది తెలుసు కాబట్టి దాన్ని. తర్వాత రోజు వీళ్ళు గాయత్రి జపం చేసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా పూజలు కానీ దానాలలో కానీ ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని నివృత్తి కొరకు ఏమిటంటే ప్రతిరోజు గాయత్రి జపం చేసుకుంటూ మిగతా కొన్ని స్తోత్రాలు పారాయణాలు కూడా చేసుకుంటూ కాబట్టి ఏమిటంటే వారికి ఇవ్వడమే శ్రేష్టం. అందులో ముఖ్యంగా ఏమిటంటే భోజనం అంటున్నాం కాబట్టి బియ్యం తప్పకుండా ఉండాలి. అట్లాగే పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె, తర్వాత ఈ శాఖలు అంటే కూరగాయలు ఇచ్చేటప్పుడు ఏమిటంటే అన్ని కూరగాయలు పనికిరావు. ఆకుకూరలు తప్పకుండా ఉండాలి. వీలైనంత వరకు చామకూర కానీ గడ్డలు కానీ చామగడ్డలు కానీ అటువంటివి ఉన్నా బాగానే ఉంటుంది. తర్వాత కొంత కారం, అంటే మామూలుగా మనం భోజనం చేయడానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ దానితో పాటు మనకు భగవంతుడు ఇచ్చిన శక్తి కొలది కొంత దక్షిణ కూడా వారికి అందజేస్తే అది సంతృప్తికరంగా ఉంటుంది. సంకల్పం చెప్పి ఆ పెద్దల పేరు మీద ఎవరి పేరు వారి పేరు చెప్పి గోత్రము అవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చేది ఏమిటంటే దీన్ని మహాలయము అని ఎందుకన్నారంటే ఇక్కడ ఒక్క తల్లి తండ్రి వీరు ముగ్గురే రారు. వీరు ముగ్గురు కాకుండా ఇందాక చెప్పిండ్రు వారు శ్లోకంతో వివరంగా అన్నీ చెప్పిండ్రు. అంతమందికి అంటే తాతలకు ముత్తాతలకు అన్నదమ్ములు అక్కచెల్లెలు చనిపోయిన వీళ్ళందరూ వాళ్ళ సంతానానికి మేనత్తలు మేనమామలు మేడకోడలు ఎవరైతున్నారో వీళ్ళందరికీ కూడా ఇది ఈరోజు ఇస్తారు. కాబట్టి అందుకే గొప్పది. ఒకటికో ముగ్గురికో కాకుండా అందరికీ ఇచ్చే ఈ ఒక్క సదవకాశం ఇక్కడనే ఉంటుంది. తర్వాత ఒకటి ఏమిటంటే మనకు ఈ అవకాశం ఎప్పుడు వస్తుందంటే పుష్కరాలలో కూడా వస్తుంది. అట్లాగే ఏదైనా యాత్రా స్థానాలకు పోయినప్పుడు కూడా అక్కడ కూడా కొంత చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి అందుకే మహా అన్నాడు, చాలా గొప్పది. మనకు శక్తి కొద్దీ పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు. మనకు భగవంతుడు ఇచ్చిన శక్తి, మనకు ఉన్నటువంటి వనరులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం. ఇప్పుడు అమెరికాలో ఉన్నోళ్ళు ఇంకేదో కంట్రీలు ఉన్నోళ్ళు అక్కడ బ్రాహ్మణే దొరకకపోవచ్చు, ఈ వస్తువులు కూడా దొరకకపోవచ్చు. కాబట్టి ఏమిటంటే కనీసం దక్షిణ డబ్బులు ఇచ్చి కూడా ఆ రకంగా కూడా దాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. నరేష్ శర్మ గారు, మీరు చెప్పండి, అంటే చిన్న వయసులో చనిపోయిన వారు అవ్వచ్చు, లేదంటే చాలామంది కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి శ్రాద్ధ కర్మలు ఎలా నిర్వహించుకోవాలి? చిన్న పిల్లలు గనక గతిస్తే వారికి వారి వయస్సును బట్టి ఓ 8 ఏళ్ల లోపు వాళ్ళు కనుక గతిస్తే వాళ్ళకి ఖనన సంస్కారం అని చెప్పి ఉంటుంది. అంటే ముందు 3 ఏళ్ల లోపు అయితే కనుక ఖనన సంస్కారం అని, అంటే వాళ్ళకి దహన సంస్కారం ఏమీ ఉండదు. గుంట తీసి దాంట్లో పెట్టేసి దాన్ని చేయవలసినటువంటి ఆ కార్యక్రమం అది చేస్తారు. ఆ 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు అయితే కనుక ఒక విధానం, 8 నుంచి దాటిందని కనుక వివాహ వయస్సు అట్లా వస్తే కనుక వాళ్ళు కనుక గతిస్తే వాళ్ళకి యథావిధిగా అన్ని కార్యక్రమాలు చేయాలి. ఆ సందర్భంలో చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు కనుక గతిస్తే వాళ్ళ గురించి వాళ్ళకి ఆ ప్రేతత్వం అనేది ఉంటుంది. కాబట్టి ఆ ప్రేత అంటే అమంగళం అని, వాళ్ళు అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు, ఎటు వెళ్ళలేక బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం నారాయణ బలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తే వాళ్ళకి ఆ దోషాలన్నీ కూడా పరిహారం అయిపోయి వాళ్ళు కూడా ఏ గదులకు వెళ్ళాలో ఆ గదులకు వెళ్తారు.
అట్లాగే ఆత్మహత్య మహాపాతకం అన్నారు. కాబట్టి ఎప్పుడూ ఆత్మహత్య అనేది పనికిరాదు. అన్ని పాతకాల్లో కల్లా ఏది పాతకం ఏది తప్పు అంటే ఆత్మహత్య చేసుకోవటమే మహాపాతకం. అటువంటి చేసుకున్నటువంటి వాళ్ళకి దుర్గతులు కలుగుతాయి. ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళకి సద్గతులు కలగవు, ఎన్ని శ్రాద్ధాలు చేసినా. అందుకని వాళ్ళ నిమిత్తం కూడా ఈ నారాయణ బలి కార్యక్రమాన్ని చేసి మళ్ళీ వాళ్ళకి యథావిధిగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు మామూలు వాళ్ళు శ్రాద్ధం చేయకూడదు, మామూలు తిథి వాళ్ళు. ఒకవేళ చతుర్దశి నాడు కాలం చేసినా ఇంకో తిథుల్లో ఈ యొక్క మహాలయ శ్రాద్ధం చేయాలి. కానీ ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు హతులైనటువంటి వాళ్ళకి ఆయుధాల ద్వారా దేని ద్వారా చంపబడితే కనుక వాళ్ళకి ఈ చతుర్దశి నాడు ప్రత్యేకంగా వాళ్ళని ఉద్దేశించి ఏకోద్దిష్టంగా మామూలుగా ఈ 15 రోజుల్లో చేస్తే అందరికీ పితృపితామహ ప్రపితామహ మాతృపితామహి ప్రపితామహి తండ్రి తాత ముత్తాత గారు తల్లిగారు నాయనమ్మ గారు వాళ్ళ అత్తగారు అంటూ ఇట్లా చాలామందికి ఎవరికి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ పెడతాం. కానీ ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా ఏకోద్దిష్టమని ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు లేదా శస్త్రహతులైనటువంటి వాళ్ళకి ఆ రోజు చతుర్దశి నాడు మహాలయం చేస్తే వాళ్ళకి ఆ ప్రేతత్వ దోషాలు బాధలు తొలగిపోయి వాళ్ళు కూడా ఉత్తమ లోకాలకి వెళ్తారు. అలాగే మీరు చెప్పండి గురువుగారు, అంటే పితృదోషాలు అంటూ ఉంటారు, పితృశాపాలు అంటూ ఉంటారు కదా, అవి ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలి? ఈ మహాలయ పక్షాలు ఏ రకంగా ఉపకరిస్తాయి? పితృదోషాలు అనేవి ఈ రకమైనటువంటి పితృకర్మలు ప్రేతకర్మలు సరైన విధంగా ఆచరించకపోవడం వల్ల, ఇందాక వారు చెప్పినట్టుగా ప్రేతకర్మ అంటే అంత్యేష్టి కర్మలు సరిగా నిర్వహించకపోవడం వలన వారికి ఈ ప్రేత శరీరంపై భోగ శరీరం ప్రాప్తించదు, అంటే వారికి ఉత్తమ గతులు ప్రాప్తించవు. ఆ ప్రేతత్వ నివారణ కోసం ఆ క్రియలను ఆశిస్తూ ఉంటాడు. వీరు అవి చేయకపోవడం వల్ల వీరికి ఆ పితృదేవతల యొక్క శాపం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇది ఏ విధంగా మనకు తెలుస్తుంది అంటే, ముఖ్యంగా సంతానంలో వృద్ధి లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అయితే మనకు తెలిసినంత వరకు ఈ యొక్క శ్రాద్ధకర్మలు ప్రేతకర్మలు అన్నీ చేస్తాం. మరి వారి వంశంలో పుట్టినందుకు వారికి కూడా మనము ఆ యొక్క కర్మలను ఆచరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అయితే ఇవి తెలియవు. అటువంటి వాటి గురించి అయితే ఎవరికైతే ఈ లక్షణాలు అంటే సంతానం కలగకపోవడం, సంతానంలో వృద్ధి కలగకపోవడం ఇట్లాంటి కలుగుతూ ఉంటాయో వాళ్ళందరూ కూడా మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ మోక్షనారాయణ బలి చేసినట్టయితే ఈ అంటే ఎవరైతే వీరిని ఆశిస్తూ ఉంటారో పితృకల్పన ఉత్తమగతుల కోసం వీరిని అయితే కర్మలను ఆచరిస్తుంటారో వారికి ఆ మోక్షనారాయణ బలిలో జరిగేటువంటి పిండ ప్రదానం వారికి చెందుతుంది. తద్వారా వారికి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి, వీరికి శుభాలు కలుగుతాయి. గాడిచర్ల గారు మీరు చెప్పండి, మనం ఏ పండుగ నిర్వహించుకున్నా పరదినం నిర్వహించుకున్నా వాటన్నిటి గురించి కూడా పురాణాలు చెప్పబడింది. మరి ఈ మహాలయ పక్షం మహాలయ అమావాస్య గురించి కూడా ఏదైనా పురాణాల్లో చెప్పబడిందా? ఉన్నాయి, శాస్త్రాలలో ఉన్నాయి, వేదాలలో ఉన్నాయి. తర్వాత మనకు గరుడ పురాణం అని ప్రత్యేకంగా దీని గురించే చాలా వివరంగా ఎన్నో విషయాలు చెప్పిండ్రు. శాస్త్రాధారాలు లేకుండా పురాణాలలో ఇతిహాసాలలో ఇవి లేకుండా లేదు, దాని ఉన్నది కాబట్టి ఋషులు మునులు ఇవన్నిటిని ఏమిటిదనంటే మనం ఏది అందుబాటులో ఉంటాం, ఏది చేయగలుగుతాం, ఏది చేయలేము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు మనకేమిటంటే ఇవన్నీ రకాలైనటువంటి అవకాశాలను కల్పించారు. తల్లిదండ్రులు నా కొడుకు వాళ్ళ పరిస్థితి ఏదైనా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉండరు. వాళ్ళు ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వాళ్ళు ఈ మాత్రం ఎదుర్కోలేరు. కానీ అన్నీ ఉండి తెలిసి మనం చేసే పరిస్థితి కూడా చేయకపోతే ఇప్పుడు మీరు అన్నటువంటి పితృదోషాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కోపం వస్తుంది వాళ్ళకి. నీకు ఇంత చేసిన ఎన్ని ఆస్తులు ఇవన్నీ చేసి ఇంత చేసి పెడితే నేను కనిపెంచితే ఇదా నీవు మాకు ఇచ్చేది అనేటువంటి అక్కడ అది వస్తుంది. కానీ వాళ్ళు ముక్తి కలగాలి. ముక్తి కలిగించాలంటే ఇవన్నీ చేస్తే, ఈ సేవలు చేస్తే వాళ్ళు స్వర్గలోకానికి ఇంకా ఉత్తమ లోకాలకి పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అర్హత వీళ్ళకే ఉన్నది, వేరేళ్ళకి లేదు. నరేష్ శర్మ గారు మీరు చెప్పండి, అలాగే ఈ మహాలయ అమావాస్యను దీపావళి అమావాస్యను కూడా పితృదేవతల ప్రియంగా చెప్తారు కదా, ఎందుకు? సాధారణంగానే అమావాస్యకి అధిష్టాన దేవతలు పితృదేవతలు కాబట్టి అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధన చేయటం అనేది చాలా ఉత్తమం. ఈ యొక్క ప్రతి అమావాస్య ఈ కేవలం భాద్రపద అమావాస్యనో లేకపోతే ఇదనో కాదు, సంవత్సరంలో వచ్చేటువంటి 12 అమావాస్యలు పితృదేవతలకు ప్రీతి అయినవే.
అసలు ఈ మహాలయం అంటున్నాం కదా మనం ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు దాకా ఎన్నోసార్లు ఈ మహాలయం అండి అన్నారు కదా. ఏమిటి మహాలయం అంటే పితॄణాం మహస్య ఉత్సవస్య ఆలయ మహాలయ. పితృదేవతలకి మహా ఉత్సవం అట ఇది. మహా ఉత్సవం, మహా అంటే గొప్పదైనటువంటి ఉత్సవం. అంటే అన్ని పనులు వదిలిపెట్టి మిగతా దేవతా పూజలన్నింటినీ తగ్గించుకొని నిత్య పూజలు చేసుకోవాలి, దాన్ని ఆపకూడదు. విశేషమైన ఆరాధనలు చేయకుండా పితృదేవతల్ని ఆరాధన చేస్తాం కాబట్టి ఈ మహాలయ అమావాస్యకి అంతటి విశేషం. 7వ అపరపక్షమైనటువంటి ఆశ్వీజ బహుళ పాడ్యం నుంచి మొదలుపెట్టి అమావాస్యలోపు కూడా ఈ యొక్క శ్రాద్ధ కర్మని చేయవచ్చు. అందుకనే ఆ అమావాస్యకు కూడా తత్సమానమైనటువంటి తత్తుల్యమైనటువంటి యోగం ఉంది. కాబట్టి ఆశ్వీజ అమావాస్య, దీపావళి అమావాస్య నాడు కూడా పితృదేవతలను ఆరాధన చేయటం అనేది ఉత్తమమైనదే. ఆ రోజే యమతర్పణం కూడా చేస్తాం. యమధర్మరాజుకి మహాప్రీతి అయినటువంటిది. అభ్యంగన స్నానం అవన్నీ చేసుకొని ఆ ముందు రోజు యమతర్పణం అవన్నీ కూడా చేసుకుంటాం. కాబట్టి భాద్రపద అమావాస్య, ఆశ్వీజ అమావాస్య రెండు కూడా పితృదేవతలకి నిలయమే. కమలాకర్ శర్మ గారు, మీరు చెప్పండి, ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు ఎలాంటి నైవేద్యాలు నివేదించాలి, ఏవి ఉపయోగించాలి, ఏవి ఉపయోగించకూడదు? పితృపక్షాల్లో పితృదేవతలకి అంటే మనకు శ్రాద్ధ అర్హమైనటువంటి పదార్థాలు అని చెప్పబడినవి, వాటన్నిటినీ కూడా వినియోగించాలి. అయితే విశ్వామిత్ర సృష్టి, ఉల్లిపాయలు, తర్వాత వంకాయ, టమాటా, క్యాబేజీ ఇట్లాంటి కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటిని మాత్రం వినియోగించకూడదు. ఏవైనా స్వయంగా వండి నైవేద్యం వండే పదార్థాల్లో ఏంటంటే వారి కులాచారం ఎక్కువగా, అంటే బ్రాహ్మణులందరూ కూడా వారు శాకపాకాలతోటే చేస్తారు. ఇతరులు అయితే వారు తినే ఆహారాన్ని కూడా వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ కూడా నివేదించాలి. యథాశక్తిగా ఈ యొక్క శ్రాద్ధాన్ని భక్తితో ఆచరించినట్టయితే ఆ పితృదేవతలకు తృప్తి కలుగుతుంది, తద్వారా వీరి యొక్క వంశం కూడా వృద్ధి చెందుతుంది. గురుగారు, మీరు చెప్పండి, అంటే ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా అన్నదానం చేయాలా, లేదంటే ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? అన్ని దానాలలో ఇప్పుడు ఉదాహరణకు మీరు బంగారు దానం చేస్తారండి, అది కొన్ని రోజులకు వాళ్ళ అవసరమైతే అమ్మేసుకోవచ్చు. అయితే అన్నదానం, మనం పెట్టిన అన్నం మాత్రము అదే రోజు వాళ్ళకు జీర్ణమైపోయి అది రక్తంలో కలిసిపోతున్నది, దాన్ని మనం బయటకు తీసుకోలేము. ఆయన తీసేద్దామన్నా తీసేయలేడు. కాబట్టి అన్ని దానాల కన్నా అన్నదానం ఏమో ఉత్తమమైనది. కాబట్టి అన్నదానం చేసే ప్రయత్నం చేయాలి. అట్లా ఎక్కడో కర్రీ పాయింట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చి పెడితే పనికి రావు. కాబట్టి స్వయంగా ఇక్కడ ఏమైంది, శ్రద్ధాయాం శ్రాద్ధం అన్నారు, శ్రద్ధతో చేయాలి. వాళ్ళు చూసేది ఏమిటంటే నా మీద వీడికి ఎంత కమిట్మెంట్ ఉన్నది, ఎంత భక్తి ఉన్నది, ఎంత శ్రద్ధ ఉన్నదని చూస్తారు. నా కుటుంబం, నా కోడలు, నా మనుమలు, నా సంతానం ఎంత భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో చేస్తున్నారు అన్నది వాళ్ళు చూస్తారు. నువ్వు ఏం పెడుతున్నావు అని కాదు, నీకున్న పరిధిలో నువ్వు ఏది పట్టినా ఆయన సంతృప్తి పడతావు. ఆయనకు తెలుసు కదా ఆర్థికంగా నీ పరిస్థితి బాగాలేదని తెలుసు కదా, నువ్వు ఏది పెట్టినా ఆయన సంతృప్తి పడతావు. కాబట్టి వాళ్ళని సంతృప్తిపరచడానికి మన శక్తిలో ఉన్నంతవరకు అయినంత వరకు అన్నదానం మంచిది. అన్నదానం చేయని వాళ్ళు ఇందాక మనం చెప్పినట్టు మనం స్వయం పాకం ఇచ్చుకొని కూడా సంతృప్తి పడవచ్చు. నరేష్ శర్మ గారు, మీరు చెప్పండి, అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం నిరంతరం మన మీద ఉండాలంటే ఈ మహాలయ పక్షం, మహాలయ అమావాస్య సరిపోతుందంటారా? పితృదేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలంటే ఈ పక్షం సరిపోతుందా అంటే సరిపోదు. కానీ ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆధారమైనటువంటి పక్షం. అంటే వాళ్ళకి ప్రీతి అయింది కాబట్టి మనం చెప్పుకున్నాం కదా, యమలోకం నుంచి పితృదేవతల్ని యమధర్మరాజు గారు పంపిస్తాడు. కాబట్టి వాళ్ళ నిమిత్తంగా మనం భోజనం పెట్టడం, నువ్వు అది పెట్టలేనటువంటి వారు చెప్పినట్టుగా స్వయం పాకం అన్నారు దాన్ని, స్వయంగా మీరు వండుకొని తినండి అని. అయితే రోజు కూడా పితృదేవతల్ని ఉద్దేశించి నీళ్ళైనా సరే కనీస పక్షం ఇవ్వాలి. ఎందుకండి రోజు ఇవ్వటం, ఒకసారి ఇస్తున్నాం కదా సరిపోతుంది కదా అంటే కాదు నాయన, కాలమానాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి రాత్రి అయితే అమెరికాలో పగలవుతుంది, వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలవుతుంది, తేడా ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి. అట్లాగే మనుష్యమానం, దేవమానం, పితృమానం అని ఉన్నాయి. మనుష్యమానం మనకి 24 గంటలు అయితే ఒక రోజు అని ఇట్లా ఒక నియమాలు కొన్ని ఉన్నాయి కదా. అట్లాగే పితృదేవతలకి మనకి సంవత్సరం అయితే వాళ్ళకి ఒక్కరోజు అయినట్టు. అంటే ఒక్కరోజు వాళ్ళు గతించిన తిథి నాడు మనం శ్రాద్ధం చేశాము అంటే వాళ్ళకి ఒక్కరోజు భోజనం పెట్టినట్టు.
మరి ఒక రోజు భోజనం పెడితే సరిపోతుందా? మనం పొద్దున్నే లేవగానే పొద్దున్నే 7:30కు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, 10:30కు ఒకటి చేస్తున్నాం, తర్వాత స్నాక్స్ అంటున్నాం, మరి ఇంకేదో అంటున్నాం కదా. మనం ఎట్లా అయితే ఆహారం తీసుకుంటున్నామో మన పితృదేవతలకు కూడా అట్లాగే ఆహారం ఇవ్వాలి. కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళని ఉద్దేశించి నీళ్ళు ఇవ్వటం, ఆ తర్వాత అమావాస్య రోజు నాడు నువ్వులు నీళ్లు ఇవ్వటం, బ్రాహ్మణులైతే అన్న శ్రాద్ధం చేయటం, చేయలేకపోతే కనుక వారు చెప్పినట్టుగా హిరణ్యదానం, హిరణ్యం అంటే బంగారం అని, ఆ బంగారాన్ని కొంచెం ఎంత ఎక్కువ ఇవ్వమని ఎవరు అడగరు, కిలో ఇవ్వమని చెప్పరు, ఎంత ద్రవ్యం అంటే ఎంత శక్తి ఉంటే అంత ఆ బంగారం ఇవ్వటం, బంగారం ఇవ్వలేనటువంటి వాళ్ళు దక్షిణ ఇవ్వటం, స్వయం పాకం ఇవ్వటం, ఇట్లా ప్రతి అమావాస్య చేసుకుంటూ వస్తూ ఉండాలి. ఈ భాద్రపద మాసం 15 రోజులు చేయాలి. ఇట్లా చేస్తే ఇంకా సంవత్సరం మొత్తంలో 96 రోజులు పితృదేవతలకి కేటాయించమన్నారు మన సమయాన్ని. షణ్ణవతి శ్రాద్ధాలు అంటారు. ఆ లెక్క ప్రకారం అట్లా చేసుకుంటూ వెళితే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అక్రోధనై శౌచపరై సతతం బ్రహ్మవాదిభి భవితవ్యం భవద్భిశ్చ మయాచ శ్రాద్ధకర్మణి అని మంత్రం చెప్తారు. అంటే ఎక్కువ కోపం లేకుండా ఉండాలి, ఎప్పుడూ శుచిగా ఉండాలి, అశుచిగా ఉండకూడదనమాట. ఏదో లఘుశంకలకి బాత్రూమ్కి వెళ్ళి వచ్చాం, కాళ్ళు కడుక్కోకుండా ఇల్లంతా తిరుగుతాం, ఇటువంటి పనులన్నీ కూడా చేయకూడదు. అట్లా శుచిగా ఉంటూ ఉండాలి. ఎప్పుడూ కూడా మనసులో ఏ రకమైనటువంటి ఇతరమైన ఆలోచన లేకుండా ఉండాలి. బ్రహ్మవాదిభి సతతం, ఎప్పుడూ కూడా బ్రహ్మ పదార్థం గురించి పితృదేవతల గురించి ఆలోచిస్తూ వాళ్ళనే స్మరణ చేసుకుంటూ ఉంటూ ఉండాలి. అట్లా చేస్తే కనుక వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. ఈ 15 రోజులు ప్రధానమైనవి. ఈ 15 రోజులతో పాటు మిగతా రోజుల్లో కూడా ఆచరిస్తే ఇంకా ఎక్కువ అనుగ్రహం కలుగుతుంది. దేవతా పూజ చేస్తున్నాము, ఏమండి ఒక పూజ చేస్తే సరిపోతుందా? ఇంకా అంటే కాదు నాయన, మనకి చైత్రమాసంలో ఉగాది నాడు ఇది చేయండి, అన్ని సకలమైన శ్రేయస్సులు కలుగుతాయి అంటారు. మళ్ళీ 9 రోజులకే నవమి నాడు పూజ చేయండి అంటారు. మళ్ళీ చైత్ర పౌర్ణమి చాలా మంచిది అంటారు. వైశాఖ పౌర్ణమి అన్ననాడు సత్యనారాయణ స్వామి అంటారు. జ్యేష్ఠ మాసంలో ఇంకొక ఆయన అంటారు. ఆషాఢ మాసంలో ఏకాదశి వస్తుంది, తొలి ఏకాదశి అంటారు. ఇట్లా ఈ దేవతలకు ఎట్లా అయితే పూజలు ఉన్నాయో ఈ పితృదేవతలకు కూడా చేసుకుంటూ వెళితే వాళ్ళ అనుగ్రహం ఇంకా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఉత్తరోత్తర వృద్ధి అంటే ఎంత ఎక్కువ కలిగితే అంత మంచిది మనకి. కాబట్టి దీంతో 15 రోజులతో పాటు ఇవి కూడా చేస్తే వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. సరే అండి, కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అంతకన్నా ముందుకు ఒక చిన్న విరామం తీసుకుందాం. మహాలయ పక్షం ప్రసారంలో చిన్న విరామం తీసుకుందాం. మహాలయ పక్షం ప్రసారంకి తిరిగి స్వాగతం. కమలాకర్ శర్మ గారు, మీరు చెప్పండి. అంటే కొంతమంది చాలా వరకు ఈ అర్ఘ్యాలు కానీ శ్రాద్ధకర్మలు కానీ నిర్వహించరు. మా ఇంట్లో ఆ సాంప్రదాయం లేదు, ఆనవాయితీ లేదు అంటూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఈసారి ఇవ్వాలి అనుకుంటే చేయవచ్చా? దానికి ఏమైనా విధి విధానం ఉంటుందా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే? శ్రాద్ధకర్మలను ఆచరించకపోవడం మాకు సదాచారం కాదు. అంటే వారు ఆచరించే విధానం మారవచ్చు, కానీ ఉద్దేశించి శ్రాద్ధాలను మాత్రం తప్పకుండా ఆచరించాల్సిందే. దాంట్లో ఎటువంటి ఎగ్జంప్షన్ ఉండదు. ఎందుకంటే మనకు కనిపించే దేవతలు పితృదేవతలు, వారిని ఉద్దేశించి ఈ శ్రాద్ధాదులు చేయకపోతే ఒకటి ఏంటంటే వారికి పున్నామ నరకము అంటారు. పున్నామ నరకం నుంచి రప్పించేవాడు పుత్రుడు. మీరు కనుక ఆ శ్రాద్ధకర్మలను ఆచరించకపోతే వారికి ఆ పుత్ అనేటువంటి యొక్క నరకాన్ని వారు దాటలేరు. కనుక వారికి ఈ ఇహలోకం నుంచి వారు వెళ్ళలేరు, తిరిగి జన్మిస్తూ ఉంటారు. పితృరుణం తీరకపోవడం వల్ల వీరు కూడా అదే విధంగా మళ్ళీ తిరియగ్జోన్లలో జన్మిస్తూ ఉంటారు. కనుక శ్రాద్ధాన్ని ఏ విధంగానైనా ఆచరించాలి. అంటే అన్న శ్రాద్ధము, ఆమ శ్రాద్ధము, హిరణ్య శ్రాద్ధము, సంకల్ప శ్రాద్ధము, ఈ విధంగా ఉదకుంభ శ్రాద్ధం అని అనేక విధాలుగా ఉన్నాయి. ఏ విధంగానైనా పితృదేవతలకు తప్పకుండా ఆచరించాలి. ఏమిటి అంటే కేవలం వస్తువులేనే కాకుండా స్నానము, తర్పణము,
వస్త్రదానము, దానాదులు ఇవన్నీ కూడా పితృదేవతల నుంచి ప్రతి సంవత్సరము చేయాలి. ఆ తర్వాత సవ్యైన పిండ పార్వణ పూజాన్ని కలిసే, అంటే మళ్ళీ సవ్యం చేసుకొని పితృకార్యాలన్నీ కూడా అపసవ్యంలో చేయాలి. పిండాల యొక్క పూజ మాత్రం సవ్యంలో చేయాలి. ఎందుకు అంటే వృద్ధ్యర్థం, వంశాభివృద్ధ్యర్థం. పిండ ప్రధానమేమో పితృదేవతల కోసం, ఈ పిండాలకు చేసేటువంటి పూజ మాత్రం తన వంశం అంటే తర్వాతి తరాల కోసం ఆ యొక్క కర్మాలను ఆచరించాలి. కనుక మాకు లేదు అనేది సదాచారం కాదు. అది ఏ విధంగానైనా అనేక విధాలైనటువంటి శ్రాద్ధాలు ఉన్నాయి. ఏ విధంగానైనా ఈ శ్రాద్ధాన్ని ఆచరిస్తేనే వారికి వంశాభివృద్ధి, శ్రేయస్సు కలుగుతాయి. గాడిచర్ల గారు మీరు చెప్పండి, అంటే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా ప్రయాణాల్లో ఉండొచ్చు, లేదంటే సూతకం ఉండొచ్చు, లేదంటే యజమానురాలు ఋతుస్నాతగా ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మహాలయ పక్షం కుదరని వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? ఇప్పుడు మనకు ఒక 15 రోజుల అవకాశం ఉన్నదండి, 16 రోజుల వరకు అవకాశం ఉంది. మీరు బహిష్టు అయితే అని అంటే దాన్ని 4 రోజులు అది దాటిపోతే అవకాశం ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఇవి రెండు కాకుండా ప్రయాణంలో ఉన్నాము అంటే 15 రోజులు సామాన్యంగా ప్రయాణాలలో ఉండరు. ఎక్కడనో క్షేత్రం లాగటమో ఏదో ఉంటుంది. తలుచుకుంటే తప్పకుండా ఏదో రకంగా చేసే అవకాశం ఉంటుంది. ఏది కాని పక్షంలో ఇందాక మనం చెప్పినట్టు కొంత డబ్బు, సువర్ణం కానీ డబ్బు కానీ మనము ఏదైనా అర్చకుడికో లేకపోతే దేవాలయంలోనో లేక ఇంకెవరికన్నా, ఎవరు లేకపోతే ఒక బీదవాడికన్నా ఇచ్చి అది మనస్సులో అనుకోవాలి. దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా నేను ఇది ఇస్తున్నాను అని తండ్రికి చెప్పి నా యొక్క ఇబ్బందిని తెలిపి చేస్తే అది కూడా ఒకందుకు మంచిదే. దాని తర్వాత మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనకు 96 ఉన్నాయి. ఆ 96లో ఎక్కడం చేయొచ్చు. అయితే ప్రతి సంవత్సరం శ్రాద్ధం పెడతాం కాబట్టి శ్రాద్ధం పెట్టిన వాళ్ళు ఇప్పుడు అందరూ కంపల్సరీ కొందరు సంవత్సరీకం అంటే చనిపోయిన రోజు కూడా శ్రాద్ధ కర్మలు ఆచరిస్తుంటారు. తర్వాత అదే తిథి నాడు, చనిపోయిన తిథి నాడు ఈ పక్షాలలో కూడా, ఈ పితృపక్షాలలో కూడా చేస్తుంటారు. కొందరు ఇళ్లలో ఆ పద్ధతి లేదు, కేవలం చనిపోయిన తిథికే చేస్తారు. ఈ రకంగా ఏమిటంటే కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. ఏ రకంగా అయినా ఒక రోజు ఇప్పుడు చాలా ఉన్నది, ఆ రోజు వీలు కాకపోతే ఇంకో రోజు ప్రత్యామ్నాయం సంక్రాంతి పండగకి చేసుకుంటారు, దానికి కూడా చేయాలి. సంక్రాంతి కూడా ప్రతి నెల సంక్రాంతి. ఈ 96 ఇప్పుడు చెప్పిన 96 ఇవన్నీ ఉన్నాయి. అమావాస్యలు ఇవి ఉన్నాయి. ఎక్కడ మనకు అవకాశం కలిగితే అక్కడ క్షేత్రంకు పోతే, ఇప్పుడు మనం కాశీ పోతాము, గయా పోతాము, అట్లా క్షేత్రాలలో పోయినా కూడా అక్కడ కూడా పెట్టచ్చు. ఎక్కడ పెట్టినా దాని ఫలితం ఉంటుంది. అయ్యో మిస్ అయిపోయినా ఇప్పుడు శ్రాద్ధం కొన్ని మీరు అన్నో ఈ ఇబ్బందులతో చేయలేని వాళ్ళు మళ్ళీ తర్వాత చేయొచ్చు. హస్తమి, భరణి ఇప్పుడు ఇవన్నీ ఈ అవకాశం చేయొచ్చు. అంటే ఎన్నిసార్లు అంటే ఈ శ్రాద్ధం మట్టుకే. అయితే మనం క్షేత్రంలో పోయినప్పుడు చేస్తే దానికి సంబంధం లేదు. మనం ఇప్పుడు 10 క్షేత్రాలు చేస్తే 10 సార్లు పెట్టచ్చు, తప్పలేదు. ఓ నెలలో 10 క్షేత్రాలు అక్కడ వేస్తే మహాపుణ్యం. ఇప్పుడు గయా శ్రాద్ధం అన్నిటికంటే ముఖ్యం అంటారు. గయాలో పెడితే ఇంకా చేసే పని లేదు అని కూడా అంటారు, కానీ అది తప్పు. భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి ఇచ్చినంత వరకు మనం చేయగలిగిన రోజులు గయా శ్రాద్ధం పెట్టినా, తర్వాత ఏమంటే బద్రీలు ఏమిటంటే కపాలం అంటారు, అక్కడ పెడతారు. అవి బ్రహ్మకపాలం అక్కడ పెట్టినా కానీ పెడితే ఇంకా అవసరం లేదంటారు, కానీ అది చాలా తప్పు. భగవంతుడు మనకు శక్తి ఇచ్చి అవకాశం ఉన్నంత వరకు పెద్దలకు దేవులు, వాళ్ళు పితృదేవతలు కాబట్టి రోజు ఎట్లయితే దేవతార్చన చేస్తానో వాళ్ళకు కూడా అర్చన చేయాలి. తర్వాత రోజు కూడా తర్పణాలు వదలాలి. అది ఇస్తే వాళ్ళు తప్పకుండా సంతృప్తి పడి మనందరినీ ఆశీర్వదిస్తారు. మన సంతానాన్ని, భవిష్యత్ సంతానాన్ని, ఇందాక చెప్పినట్టు పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదు, ఆలస్యము, ఈ దోషాలన్నీ కూడా ఏమిటంటే మనం ఈ సేవ చేస్తే ఆ దోషాలు ఏవీ లేకుండా వారు మనల్ని ఆశిస్తారు, ఆశీర్వదించి మనకు ముందుకు తీసుకువెళ్తారు. కాబట్టి వారు ఎప్పుడు కూడా సంతానంకు కష్టం కలగాలని ఆలోచించరు. కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తే సంతోషం. మీరు చెప్పండి గురువుగారు, అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం పితృదేవతలు అని చెప్పి. అంటే ఈ పితృదేవతలు అంటే ఎవరు? మన పూర్వీకుల, లేదంటే వారు ఏమైనా ప్రత్యేకమైనటువంటి దేవతల? పితృదేవతలు అని మనం మాట్లాడుకుంటున్న మాటకి, వారు జీవించి ఉండగా కూడా వారు పితృదేవతలే. కానీ వారు గతించిన తర్వాత, వారు జీవించి ఉండగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు. వారికి ఎప్పుడూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. వారు గతించిన తర్వాత, అంటే ఈ జీవుడి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉత్తమ లోకానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి పాప పుణ్య కర్మల్ని బట్టి ఉత్తమ లోకాలక లేక దుర్గతులు పొందుతారా ఏంటి అనేది మనకేం తెలియదు. అప్పుడు వాళ్ళకి ఒక రకమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి వస్తుంది. దాని ద్వారా పితృదేవతలు అంటారు.
మన తల్లిదండ్రులే పితృదేవతలు. పితృదేవతలు ఎవరు అంటే పితృపితామహ ప్రపితామహానాం వర్గత్రయం అంటారు. ఆ తర్వాత మాతృపితామహి ప్రపితామహీనాం, తల్లి నుంచి 3 తరాలు. అట్లా ఈ మన గతించినటువంటి మనని కన్ని పెంచినటువంటి వారే పితృదేవతలు. వారి అనుగ్రహం కోసమే మనం ఈ ప్రయత్నాలన్నీ చేయాలి. పితృదేవ ప్రసాదేన కర్తృవంశోభివర్ధతే. వాళ్ళ మన లోకంలో చూసినట్లయితే ఎవరి జాతకాలు చూసినా ఏ ఇంట్లో చూసినప్పటికీ కూడా మాకు సంతానం కలగలేదండి, వివాహమై చాలా కాలమైంది, తర్వాత సంతానం కలిగింది కానండి వాళ్ళకి సద్బుద్ధులు లేవండి అని చెప్పి. వీటన్నిటికీ కారణాలు ఏమిటి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవటం చేతమే. మనమే అంటున్నాం కదా, పితృదేవతలు తండ్రి మొదలగు దేవతలు. కాబట్టి వాళ్ళు మన తల్లిదండ్రులే ఆ పితృదేవతలు. సాక్షాత్తుగా జీవించి ఉన్నప్పుడేమో వారికి సాష్టాంగ నమస్కారాదులు అవన్నీ కూడా చేస్తాం. గతించిన తర్వాత వారికి చేయవలసినటువంటి, వారికి ఏ విధంగా ఏ లోకంలో ఎట్లా ఉంటే వాళ్ళకి ఎట్లా చేస్తే ఏ పదార్థాలు వెళతాయో ఆ రకంగా శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ రకంగా వాళ్ళని అర్చన చేయటమే పితృదేవత అర్చన. పితృదేవతలు అంటే ఏతావాత గతించినటువంటి మన తల్లిదండ్రులే పితృదేవతలు. అట్లాగే మాతామహులు, అమ్మమ్మ తాతయ్యలు కూడా వాళ్ళు కూడా తల్లిదండ్రులతోని సమానమే. అట్లాగే మన బాబాయిలు పెద్దనాయలు రక్త సంబంధీకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పితృదేవతలే. వాళ్ళకు కూడా నిత్యము నమస్కారం చేయవలసిందే. కాబట్టి మన గతించిన తల్లిదండ్రులే పితృదేవతలు. అలాగే కమలాకర్ శర్మ గారు, ఇంట్లో ఈ శ్రాద్ధ కర్మలు కానివ్వండి, పితృకర్మలు కానివ్వండి, పెద్దవారు మాత్రమే చేయాలా, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేయొచ్చు? ఆడపిల్లలు ఉంటూ ఉంటారు, వాళ్ళు కూడా చేయొచ్చు అంటారు? అంటే ఇక్కడ ప్రేతకర్మ శ్రాద్ధకర్మ అని 2 వేరువేరుగా. అంటే చనిపోయినప్పుడు ఆ 12 రోజుల వరకు చేసేటువంటి అంతా కూడా ప్రేతకర్మ. ఆ తర్వాత ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇందాక చెప్పినట్టు షణ్ణవతి శ్రాద్ధాలు, ఆ 96 శ్రాద్ధాలు, ఇవన్నీ కూడా శ్రాద్ధకర్మలు. ఈ ప్రేతకర్మ అంతా కూడా జ్యేష్ఠ సంతానం చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి. ఆ తర్వాత వచ్చేటువంటి శ్రాద్ధకర్మలన్నీ అందరూ అంటే గరుడ పురాణం ప్రకారం విడివిడిగానే ఆచరించాలి. ఎవరికి వారు విడివిడిగా ఆచరించాలి. అయితే అంటే ఉమ్మడి కుటుంబం అయితే పెద్దవాడు ఆచరిస్తే సరిపోతుంది. విభక్త కుటుంబం అంటే విడివిడిగా ఉంటే మాత్రం ఎవరికి వాళ్ళు ఆచరించాలి. ఇది ప్రతి సంవత్సరం చేసేటువంటి శ్రాద్ధాలకు వర్తిస్తుంది. అయితే ఈ మహాలయ పక్షాలు మాత్రం ఎవరికి వారే ఆచరించడం అనేది ఉత్తమం. ఎందుకు అంటే ఇందాక శ్లోకం చెప్పుకున్నాం కదా, కేవలం తల్లిదండ్రులు మాతామహవర్గం వీళ్ళే కాకుండా వారికి కన్యాదానం చేసినటువంటి వారు అత్తమామలు, వారికి తర్వాత తన భార్యతో పుట్టినటువంటి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే ఆ భావమర్దులకి వారు కూడా ఈ యొక్క మహాలయాల్లో పిండ ప్రదానము, తిలతర్పణం ఇవన్నీ ఆచరించాలి. ఇవన్నీ అందరూ అంటే ఒకరు కలిపి ఆచరించినప్పుడు ఇవన్నీ ఆచరించడానికి వీలుండదు. కనుక విడివిడిగా ఎవరికి వారు ఆచరించడం అనేది ఉత్తమమైనటువంటి విధానం. మనకు ఒక శ్లోకం ఉంది, జీవతోర్ వాక్యకరణాత్ ప్రత్యర్థం భూరిభోజనాత్ గయాయాం పిండదానశ్చ త్రిభిర్పుత్రస్య పుత్రత. పుత్రుడు అనేవాడు జీవించి ఉన్నప్పుడు ఆ తండ్రి మాట వినడం, వారి తల్లిదండ్రుల మాట వినడం, వారి ఆజ్ఞ ప్రకారం నేర్చుకోవడం. ప్రత్యర్థం భూరిభోజనాత్, ప్రతి సంవత్సరం వారి శ్రాద్ధ దినం రోజు పిండదానాదులు చేయటం, అన్నదానాలు చేయటం. అలాగే గయాయాం పిండదానశ్చ, గయలో శ్రాద్ధం ఆచరించడం. ఇవన్నీ కూడా పుత్రుని యొక్క బాధ్యతలు, ఇది తప్పకుండా ఆచరించాలి. అలాగే ఆడవారు చేయవచ్చా అని అడిగారు. అంటే వీరు ఎవరు లేనప్పుడు తన వంశంలో ఎవరు మగవాళ్ళు ఆచరించడానికి అర్హులైన వారు లేనప్పుడు ఆ యొక్క స్త్రీ ఈ యొక్క కర్మలను ఆచరించవచ్చు. అయితే తను సంకల్పం వరకు చెప్పుకోవాలి. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం అంతా కూడా ఇంకొక బ్రాహ్మణుడు కానీ ఇంకొక వ్యక్తిని కానీ దానికి ఒక నియమించుకొని వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్నంతా ఆచరించాలి. వారు చేసేటప్పుడు కూడా యజమాన్యా భర్తృపితామహ ఈ విధంగా సంకల్పం చెప్తూ ఉంటారు. సంకల్పము, ఉపవాసము ఇవన్నీ కూడా ఆ యొక్క స్త్రీయే చేయాలి, ఎవరు లేనప్పుడు మాత్రమే. అంటే భర్త చనిపోయాడు, ఎవరు లేరు, సంతానం లేదు, ఆ వంశంలో ఇంకెవరు లేరు, ఎవరు చేయాలి అంటే స్త్రీయే చేయాలి. ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా చేయాలి. కనుక స్త్రీలు ఆచరించే విధానం కూడా ఉంది.
ముఖ్యంగా పురుషులు చేయడం అనేది ఉత్తమం. ఎవరు లేకపోతే స్త్రీ ఆచరించవచ్చు. అలాగే గాడిచర్ల గారు, చివరిగా ఈ మహాలయ పక్షం గురించి అలాగే మహాలయ అమావాస్య గురించి ప్రేక్షకులకు ఏం తెలియజేస్తారు? మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, తాత ముత్తాతలను, అమ్మమ్మ బామ్మ వాళ్ళందరూ ఆ తరాలను, అట్లాగే పుట్టి చనిపోయిన వాళ్ళు, అత్తమామలు, వారి తరఫు బంధువులు, వీళ్ళందరినీ మనము సంతృప్తిపరచాలి అని అంటే ఇదొకటే అవకాశం. మామూలుగా ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధంలో వీరందరినీ పిలువరు. వీరందరికి కూడా ఎటువంటి కూడా స్థానము లేదు అక్కడ. కేవలం తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నాయనమ్మ, వాళ్ళ అత్తగారు, ఇంతవరకే అక్కడ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అందరికీ మనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వీలున్నప్పుడు ఏదో ఒక రోజు చనిపోయిన తిథి జ్ఞాపకం ఉంటే ఆ రోజు చేయండి. ఆ రోజు కాకపోతే అమావాస్య నాడైనా తప్పకుండా, దీన్ని ఏమంటే సర్వపితృ అమావాస్య అన్నారు. అందుకే ఎవరికి జ్ఞాపకం తిథి అవి జ్ఞాపకం ఉన్నా లేకున్నా ఆ సర్వపితృ మహాలయ అమావాస్య, మళ్ళీ అది మహాలయం అన్నారు. కాబట్టి ఆ అమావాస్య నాడు చేస్తే పితృదేవతలు ఎవరైతే చనిపోయినరో బంధువర్గము వాళ్ళందరూ కూడా సంతృప్తి పొంది మీకు తప్పకుండా ఆశీస్సులు అందిస్తారు. దాంతోనే వంశాభివృద్ధి, కులాభివృద్ధి, తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాబోయే తరాలకు కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ లభించి ఈ పెళ్లిగా లేదని, కుజదోషమని, రాహుకే దోషాలని ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు శుభం చేకూరుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన శక్తి కొలది, ఇందాక మనం చర్చలలో చాలా మార్గాలు చెప్పాము. వీలు కాకపోతే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఆమశ్రాద్ధం అని ఇవన్నీ కూడా చాలా రకాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి కనీసం ఏం లేకుంటే డబ్బులన్నీ ఇచ్చేసి నమస్కారం చేయమని కూడా చెప్పింది. కాబట్టి ఈ రకంగా ఏది వీలైతే చేసి మీరు తరించండి, పెద్దల ఆశీస్సులు పొంది అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని ఆచంద్రార్కం వంశాభివృద్ధి చెందుతూ సుఖ సంతోషాలతోని బాగుండాలని మనసా వాచ మేమందరం ఆకాంక్షిస్తున్నాం, కోరుకుంటున్నాం ఆ భగవంతుడు. నాగేశ్వర సిద్ధాంతి గారు, అలాగే నరేష్ శర్మ గారు, కమలాకర్ శర్మ గారు, చాలా ధన్యవాదాలండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి నాటి కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. ఎన్నో చక్కని విషయాలు మా ప్రేక్షకులందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు. స్వస్తి. వీక్షించారు కదండి మహాలయ పక్షానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాన్ని. మీ అందరూ కూడా ఈ మహాలయ పక్షంలో ఏం చేయాలనే విషయాలు తెలుసుకున్నారు కదా. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.